సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణ చర్యల పట్ల అవగాహన పెంచుకోవాలని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాల వ్యాప్తి నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలు తమ వంతు భాగస్వాములు కావాలన్నారు. మలేరియాను చాలా వరకు కట్టడి చేశామని, హెల్త్ యూనిట్లతో డెంగ్యూపై సర్వేలెన్స్ ఎక్కువ చేయడం వల్ల గత ఏడాది కంటే కట్టడి చేయగలిగామన్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జిల్లాలో 2472 సీరా కలెక్ట్ చేయగా 202 మందికి డెంగ్యూ నిర్ధారణ అయిందని, గత ఏడాది ఇదే సమయానికి 385 కేసులు ఉన్నట్లు తెలిపారు. మనం ఇది సీజన్ స్టార్ట్ అయింది జూన్ నెల నుంచి. దానికి ప్రిపరేషన్ స్టేజు, అలాగే మనకి ట్రీట్మెంట్కి వాటికి స్టార్ట్ చేయడం జరుగుతుంది. డెంగ్యూ విషయంలోని గత సంవత్సరం కన్నా ఈసారి ఇవి తగ్గాయి. అంటే మనం సర్వేలెన్స్ ఎక్కువ చేసాం. ఇప్పుడు 16 జూన్కి డేట్కి 2472 మందికి సీరా కలెక్ట్ చేస్తే మనకి 202 పాజిటివ్స్ వచ్చాయి. మరి గత సంవత్సరం చూసుకుంటే 1309 పాజిటివ్లు, అంతకుముందు సంవత్సరం చూసుకుంటే 1083 పాజిటివ్లు. అంటే కంపారిటివ్గా మనము సర్వేలెన్స్ అయితే పెరిగింది, కానీ దాని రేషియోలో ఉన్న డెంగ్యూ కేసెస్ తగ్గాయి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో నీటి నిల్వలు, వర్షం లేకపోయినా కూడా మన ఇంటిలో ఉన్నటువంటి నీటి తొట్టెలు, ఇప్పుడు చెప్పిన టైర్లు, కొబ్బరి బొండాలు, మనీ ప్లాంట్స్లో ఉన్న నీరు, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీరు, ఏసీ అవుట్లెట్స్లో ఉన్నటువంటి నీరు, ఎయిర్ కూలర్స్లో ఉన్నటువంటి నీరు, ఎక్కడైనా మంచినీటి నిల్వలు వారంకి మించి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ ఏడిస్ దోమలు పెరుగుతాయి. సో ఏడిస్ దోమలు పెరిగాయంటే మన ఇళ్లలోకి వస్తాయి, మనల్నే కొడతాయి. సో అలా జరగకూడదు అంటే మొదట నీటి ఆవాసాలు ప్రతి శుక్రవారము గట్టిగా రుద్ది వాటిని డ్రై చేసి, కంటైనర్ డ్రై చేసి నీరు పట్టుకోవాలి, ఒక పద్ధతి అండి. రెండవది, ఇళ్ళకి, కిటికీలకి, డోర్లకి మెష్లు అనేవి, మస్కిటో మెషింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ దోమలు ఇంట్లోకి వెళ్ళి వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి సమయాల్లో ఈ కిటికీలకి, తలుపులకి మస్కిటో మెషింగ్ వేసుకోవడము, ఆ సమయంలో డోర్లు, కిటికీలు తెరచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతలు శరీరం కప్పి ఉంచేలాగా దుస్తులు వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే శరీర భాగాలు కనిపిస్తాయో అక్కడ ఈ దోమలు ఎక్కువగా కుడతాయండి. ఈ ఏడిస్ దోమలు అనేవి జనరల్గా ఈ భాగాల్లోని, అలాగే మోకాలు, ఆ కింద నీ ప్రాంతాల్లో ఎక్కువగా కుడతాయి. కాబట్టి శరీరం కప్పి ఉంచేలాగా దుస్తులు ధరించుకోవడం అనేది ఒక పద్ధతి. లక్షణాలు ఎలాగుంటాయంటే, ఎక్కువగా హైగ్రేడ్ ఫీవర్ రిపోర్ట్ అవుతుందండి. 2 రోజులు కంటిన్యూస్గా జ్వరం ఉంటుంది. దాంతోపాటుగా కొంతమందికి అంటే ఎపిటైట్ అంటారు, అంటే బాగా దాహంగా ఉండటం, చిన్నపిల్లలకైతే కడుపు నొప్పి ఉండొచ్చు, తలనొప్పి ఉండొచ్చు. ఒకవేళ వ్యాధి కానీ ఎక్కువ ముదిరింది అనుకోండి, చిన్నగా బాడీ మీద ర్యాష్ రావచ్చు. అలాగే పళ్ళలో నుంచి, చెవులో నుంచి కానీ మలమూత్ర విసర్జన చేసినప్పుడు రక్తస్రావం జరగవచ్చు. ఇవన్నీ కూడా డెంగీకి సిమ్టమ్స్.